Hi friends, welcome to Prashant Competitive Hub YouTube channel. Telangana Study Circle for STs PETC Hyderabad Tribal Welfare Department నుంచి ఫ్రీ కోచింగ్ ఫర్ IBPS కి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. IBPS అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. అప్లికేషన్ ఫర్ ఫ్రీ కోచింగ్ టు ST SC BC క్యాండిడేట్స్ ఫర్ IBPS ఫర్ ద ఇయర్ ఆఫ్ 2021-22. బ్యాంక్ ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తున్నారు తెలంగాణ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫ్రీ కోచింగ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిజర్వేషన్స్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ రూరల్లో ఎంత ఉండాలి, అర్బన్లో ఎంత ఉండాలి, ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, డేట్ ఎప్పుడు అనే అంశాలు తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఆఫ్ ది 2021-22 ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫ్రీ కోచింగ్. స్టార్టింగ్ డేట్ 15/11/2021 నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ 25/11/2021 అప్లై చేసుకోవచ్చు ఫ్రీ కోచింగ్కి. ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ PETC హైదరాబాద్ ఫ్రీ కోచింగ్ టు ST SC అండ్ BC క్యాండిడేట్స్ ఫర్ IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. బ్యాంకింగ్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ST SC BC అభ్యర్థులకు 60 రోజుల పాటు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్. ఫ్రీ కోచింగ్ అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఓన్లీ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ST SC BC క్యాండిడేట్స్ కెన్ అప్లై. ST SC BC క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. క్యాండిడేట్స్ ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. ఏజ్ లిమిట్ అబౌవ్ 18 యాజ్ పర్ ద IBPS నోటిఫికేషన్ ప్రకారంగా 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ద క్యాండిడేట్స్ అండ్ హిస్ ఆర్ పేరెంట్స్ కంబైన్డ్ యాన్యువల్ ఇన్కమ్ ఈస్ బిలో 1.5 lakhs ఇన్ రూరల్ ఏరియా అండ్ 2 lakhs ఇన్ అర్బన్ ఏరియా ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై. సో క్యాండిడేట్స్ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ అనేది రూరల్ ఏరియాలో 1.5 lakhs ఉండాలి. అదేవిధంగా అర్బన్ ఏరియాలో 2 lakhs బిలో ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఫ్రీ కోచింగ్ అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ బట్టి అప్లై చేసుకోవాలి. Who are employed or undergoing regular correspondence courses of education are not eligible. ఎవరైనా ఎంప్లాయీ కానీ రెగ్యులర్ కోర్స్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ ఫ్రీ కోచింగ్ అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. Candidates who have already availed the coaching facility from any government study circle anywhere in Telangana and India are not eligible present coaching program. ఆల్రెడీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు ఈ ఫ్రీ కోచింగ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే. Aspirants should also be eligible as per the norms prescribed by the IBPS for taking coaching. IBPS నోటిఫికేషన్ ప్రకారంగా ఉండాలి క్యాండిడేట్స్ యొక్క నామ్స్. Candidates already avail the coaching in any PETC of the state are not eligible to apply. ఇంతకుముందుకు PETCలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సీట్స్ని ఎలా భర్తీ చేస్తారు? షెడ్యూల్ ట్రైబ్స్కి 72% ఉంది. సో ఇది షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి వచ్చింది కాబట్టి ఈ క్యాండిడేట్స్ని ఎక్కువ భర్తీ చేస్తారు. సీట్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తే BCలను ఎక్కువ భర్తీ చేస్తారు. SC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తే SCలను ఎక్కువ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ 15% ఉంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి 10%. ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 3% ఉంది. ఉమెన్స్కి 33% రిజర్వేషన్ ఉంటుంది. ఉమెన్స్కి 33% రిజర్వేషన్ ఉంటుంది. ఉమెన్స్ 33% క్వాటాస్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ST SC BC ఈచ్ కేటగిరీ. ప్రతి ఒక్క కేటగిరీలో వాళ్ళకి 33% రిజర్వేషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ వైజ్ కోటా ఫర్ ST క్యాండిడేట్స్. ఈచ్ డిస్ట్రిక్ట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ సపరేట్ యూనిట్ అండ్ రిజర్వేషన్ కోటా విల్ బి అప్లైడ్ అమాంగ్ ద నేటివ్స్ ఆఫ్ ఈచ్ డిస్ట్రిక్ట్ on pro rata basis as per the ST population. Each district as per GOMS. ఈ జియో ప్రకారంగా డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేస్తారు. ST క్యాండిడేట్ సెలెక్ట్ చేసే ముందల సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా సెలెక్షన్ చేస్తారు?
Candidate selection is based on the screening test, merit basis of degree, equivalent marks. స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు, అదేవిధంగా డిగ్రీలో పర్సంటేజ్ మార్క్స్ బట్టి కూడా సెలెక్ట్ చేస్తారు, ఎంత మార్క్స్ వచ్చాయని బట్టి కూడా. ద సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మెరిట్, గ్రాండ్ పర్సంటేజ్ బై కీపింగ్ డిస్ట్రిక్ట్ కోటా ఆన్ మెరిట్ ఫర్ ఎస్టీస్ అండ్ స్టేట్ కోటా ఆన్ మెరిట్ ఫర్ ఎస్సీస్ అండ్ బీసీస్. సెలెక్షన్ అనేది ఎస్టీ వాళ్ళకి డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేస్తారు, అదేవిధంగా ఎస్సీలకు బీసీలకు స్టేట్ కోటా వైజ్ మెరిట్గా సెలెక్ట్ చేస్తారు. స్టేట్ వైజ్గా మెరిట్ వచ్చిన వాళ్ళని ఎస్సీ ఎస్టీ, స్టేట్ వైజ్గా మెరిట్ వచ్చిన వాళ్ళకు ఎస్సీ బీసీ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్స్. అప్లికేషన్ ఫామ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇంటర్నెట్ అట్ ఏ వెబ్సైట్ twsis.cgg.gov.in మాత్రమే అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది 15/11/2021 రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ 25/11/2021. అనౌన్స్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 1/12/2021 నుంచి డిస్ప్లే చేస్తారు. అడ్మిషన్ డేట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ 3rd December 2021 to 4th December 2021 వరకు చేసుకోవచ్చు. కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ 6/12/2021. ఈ ఫ్రీ కోచింగ్ అనేది 60 days ఇస్తారు. సో క్యాండిడేట్స్ అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా స్కాన్ చేయాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్ వితౌట్ స్కాన్డ్ ఎన్క్లోజర్స్ or applicant's photo will be summarily rejected. Certificates to be enclosed to application. ఏ డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు ఎన్క్లోజ్ చేయాలి. ద అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా పంపాలి. స్కాన్ కాపీస్ ఆఫ్ కమ్యూనిటీ, నేటివ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో ఆఫ్ ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్, ప్రొవిజనల్ అండ్ కన్వకేషన్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ది లాస్ట్ స్టడీడ్ టీసీ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ ద విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఆన్లైన్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫ్రీ కోచింగ్ తీసుకుంటే ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఫెసిలిటీస్ ప్రొవైడ్ ఇన్ ద స్టడీ సర్కిల్. ఫ్రీ కోచింగ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. మెస్ అండ్ అకామిడేషన్ ఛార్జెస్ ఇస్తారు. 4,000 ఫర్ ఈచ్ మంత్, 2 months కలిపి 8,000 ఇస్తారు. ట్రావెలింగ్ అలవెన్సెస్ 1,000 రూపీస్ ఫర్ ఈచ్ మంత్. ఇక్కడ ట్రావెలింగ్ చేయడానికి, ఎగ్జామ్స్ రాయడానికి 1,000 రూపీస్ ఇస్తారు. బుక్ గ్రాంట్ ఈజ్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్. బుక్స్ కొనుక్కోవడానికి కూడా పర్మిషన్ ఇస్తారు. 1,500 రూపీస్ ఫర్ ఈచ్ స్టూడెంట్ ఇన్ ద కోర్స్. బుక్స్ గ్రాంట్ ఈజ్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్. 1,500 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఈచ్ స్టూడెంట్కి. ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ 350 రూపీస్ టు ఈచ్ క్యాండిడేట్స్. ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి 350 రూపీస్ ఇస్తారు. Candidates using fake certificates or marks memo will be blacklisted for the present admission and all the future admissions, and also legal action will be taken against the candidates. ఎవరైతే క్యాండిడేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ కానీ ఫేక్ మార్క్స్ మేము సబ్మిట్ చేసి అలాంటి క్యాండిడేట్స్ని బ్లాక్ లిస్ట్ చేస్తారు. అదేవిధంగా ఫ్యూచర్లో ఫ్రీ కోచింగ్ తీసుకోవడానికి కూడా ఎలిజిబుల్ ఉండదు. వాళ్ళ మీద లీగల్ యాక్షన్, న్యాయంగా చర్యలు తీసుకుంటారు. సో క్యాండిడేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకూడదు. ద కోచింగ్ విల్ బి గివెన్ ఫర్ ఐబీపీఎస్ ఎగ్జామ్ ఓన్లీ. ఈ కోచింగ్ అనేది ఓన్లీ ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ బ్యాంకింగ్ మాత్రమే ఇస్తున్నారు. Every candidate shall bring his original certificates including TC for verification and one set of Xerox copies. ఖచ్చితంగా క్యాండిడేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇంక్లూడింగ్ టీసీ అండ్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. అన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ గైడ్లైన్స్, ఇన్ఫర్మేషన్, క్లారిఫికేషన్ రికార్డింగ్ దేర్ అప్లికేషన్స్, క్యాండిడేచర్ ఎక్సెట్రా, క్యాండిడేట్ కెన్ కాంటాక్ట్ ప్రిన్సిపల్ తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ పీఈటీసీ హైదరాబాద్. ఫోన్ నెంబర్ 6303497606. ఈ కోచింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. ఈ కోచింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత అడగండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్.